చాలా డేంజర్ ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇంకా మనం దోషములోను పాపములోను బ్రతుకుదాము అంటే దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే సాగుదాము తీసుకొచ్చాడు. ఇది మనం గుర్తెరగాలి. అదే అధ్యాయంలో 34వ వచనం కూడా చూడండి. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులయ్యుందును. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను అందరు చదవండి. ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ, కళ్ళు ఉన్న వాళ్ళందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి. నేను అందరూ ముక్త కంఠంతో చదవండి. రెండోసారి నేను వారి పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. అలుపు లేని కళ్ళు లేని అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చదవండి, ఏమన్నాడు? వారి దోషములను క్షమిస్తాను అన్నాడు. రెండు, వారి పాపములను చెప్పాలి. ఇక ఎన్నడను అంటే యెషయా గ్రంథములో తండ్రి ఒక మాట అన్నాడండి. నేను వారి పాపములను మూటగట్టి వాటిని నా వెనక వేసేసాను అన్నాడు. ఏమన్నాడు? నేను వారి పాపములను మూటగట్టి ఇక నా వెనుకకు వేశాను అన్నాడు. కానీ దేవుని పిల్లగా మనమేం చేస్తున్నాం తెలుసా? ఏమండి, ఆయన వెనక్కేసిన పాపాలు మళ్ళా తెచ్చుకుంటున్నాం ముందుకి. ఆయనేమో ఇవి నీకు వద్దునైనా, ఇవి నీకు తగవురా అని మన పాపాలన్నిటిని మూట కట్టి ఆయన వెనక్కేస్తే చెప్పండి, ఆ వెనక్కిపోయి ఆ మూట విప్పి నాకే కావాలని మళ్ళా తెచ్చుకుంటున్నాం. దేవుని పిల్లలాగా దేవుడు అంటున్నాడు, నీకు గనక దోషాలు నిలువ ఉంటే మీరు చచ్చిపోతారు నాయనా, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీ దోషాలు నేను క్షమిస్తాను, మీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొననయ్యా అని చెప్తారు. పిల్లలారా, దోషములంటే ఏంటో, పాపములంటే ఏంటో నేను తదుపరి వివరిస్తా, కానీ ఒక మాట చెప్తాను. దోషం అంటే ఏంటో, పాపం మీకు తెలుసు.